హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దామా. మరి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 గ్లాస్ రైస్ని తీసుకుందాం. బిర్యానీ కోసం బాస్మతి రైస్ని యూస్ చేస్తే చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ లేని వాళ్ళు నార్మల్ రైస్ని యూస్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని 2 or 3 టైమ్స్ వాష్ చేసి మనం తీసుకున్నాం. ఇలా మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత తీసుకున్న బియ్యానికి డబుల్ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేయండి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని పోయాలి. ఇందులోనే గరం మసాలా వేద్దాం. ముందుగా బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగాలు, బ్లాక్ ఇలాచి, షాజీరా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక కొంచెం సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఇలా వేసి గ్యాస్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. ఇలా ఉడకనివ్వాలి. ఇలా బిర్యానీ కోసం రైస్ని 70% వరకు కుక్ చేయాలి. ఎక్కువగా ఉడికితే ముద్దవుతుంది కాబట్టి ఇలా చేతితో చెక్ చేస్తే లోపల కాస్త పలుకుగా ముక్కలు అవ్వాలి. ఇలా ముక్కలు అవుతుంది అంటే 70% బాయిల్ అయినట్లు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఎక్స్ట్రా వాటర్ని వడకట్టుకున్నాం. ఇలా వాటర్ని వడకట్టిన రైస్ తీసుకోవడం వల్ల రైస్ మెత్తగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇదే ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ని వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతుంది. వీటిని మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసి తీసుకోండి. వీటిని కంపల్సరీగా యాడ్ చేయాలి, ఎందుకంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇందులో ఆయిల్లో పసుపు, కారం, ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి తిప్పుకుందాం. ఇలా తిప్పుకున్న తర్వాత ముందుగా ఉడికించిన ఎగ్స్ని వేద్దాం. ఇలా మనకి ఎన్ని ఎగ్స్ సరిపోతాయో అన్ని ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు 6 అయినా తీసుకోవచ్చు, 8 అయినా తీసుకోవచ్చు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎగ్స్ని వేయించాలి. తర్వాత అదే ప్యాన్లో మసాలా దినుసులు వేసుకుందాం. షాజీరా, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు, బ్లాక్ ఇలాచి, ఇలా మనకు దగ్గర ఉన్న గరం మసాలా మొత్తం వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకుందాం. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది. ఇలా వీటిని ఫ్రై అవ్వనిద్దాం. లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం కసూరి మేతి, ఉప్పు వేసి ఒకసారి తిప్పుకుందాం. వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసి 2 స్పూన్ల పెరుగును తీసుకుందాం. ఇలా వేసుకొని 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇలా కొత్తిమీర వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇలా ఇది ఫ్రై అయినాక ముందుగా ఉడకబెట్టిన ఎగ్స్ని వేసుకుందాం.
ఈ ఫ్రై అయిన ఎగ్స్ని వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇవి ఉడికినాక వేరొక ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 70% వరకు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేద్దాం. లేయర్లుగా యాడ్ చేయండి. ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్ని కూడా వేసుకుందాం. ఇలా లేయర్లు మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 1 లేయర్గా పెట్టుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసినాక ముందుగా మసాలా ఎగ్ని వేసుకుందాం. ఇందులో బిర్యానీలో సాల్ట్ కరెక్ట్గా ఉండాలి. మసాలా కూడా ఎక్కువ కాకుండా ఇలా కరెక్ట్గా యాడ్ చేసుకుంటే బిర్యానీ రైస్ చక్కగా చాలా బాగుంటుంది. ఏది ఎక్కువైనా తక్కువైనా బిర్యానీ చప్పగా ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇలా మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. మనకి హోటల్ స్టైల్లో ఉండాలి అంటే బాస్మతి రైస్ తీసుకోండి. ఇప్పుడు నేను కలర్ఫుల్ కోసం ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసిన తరువాత 2 స్పూన్ల నెయ్యి వేసి కాజు వేసుకుందాం. కాజు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వీటిని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు దమ్ చేసుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత చూస్తే బిర్యానీ రెడీ. ఇప్పుడు ఎగ్ బిర్యానీ పైకి వచ్చేలా కలపండి. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బిర్యానీని ఇలాగే వేడిగా తినవచ్చు, లేదా పెరుగు రైతాతో తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది. ఇంకా చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వీటిని ఇలాగే లో ఫ్లేమ్లో ఉంచుదాం. చూసారా బిర్యానీ చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేద్దాం. ఇలా 2 సెకండ్ల పాటు మూత పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి మనం బిర్యానీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారాక తీసుకోవడం వల్ల చాలా పొడి పొడిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. బిర్యానీని రైతాతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. ఇలా తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు బిర్యానీ తినడం చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు నచ్చినైతే మీరు ట్రై చేయండి. కామెంట్ రూపంలో నాకు తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.